హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మా బ్రేక్ఫాస్ట్ ఏంటన్నది షేర్ చేసేస్తున్నాను, చూసేయండి. మరి నిన్న దోశలు చేశాను. దోశల పిండి అయితే మిగిలింది. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది. నేను దీన్ని గుంత పునుగులు చేద్దాంలే అని చెప్పి అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. దోశ పిండి కొంచెం గట్టిగా ఉండాలి. దోశ పిండిలో ఉప్పు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ ఎక్కువగా వేసుకోవాలి. జీలకర్ర అన్నీ కలిపేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి పిండికి పట్టేలాగా. ఇప్పుడు గుంత పునుగుల కోసం కొంచెం ఆయిల్ అన్నిట్లలో వచ్చేలాగా వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకసారి షేక్ చేస్తే మంచిగా స్ప్రెడ్ అవుతుంది. ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత చిన్న గరిటెతో తీసుకొని కొద్ది కొద్దిగా వేసేసుకుంటే అది డబుల్ క్వాంటిటీలో పొంగుతుంది కదా. మనకి కావాలి అంటే కేక్స్ కూడా ఇందులో చేసుకోవచ్చు. ఇవి సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పైన లోపల ఉడకవు, కింద మాడిపోతాయి అన్నమాట. ఇది ఒక్క సైడు గట్టిగా ఇలా రుద్దినట్టుగా తీస్తే ఈజీగా టర్న్ అవుతాయి. చూశారు కదా గుంత పునుగులు ఎంత ఈజీగా చేయొచ్చో. ఇంతకీ నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్